అదే సాగదీసే కార్యక్రమం 2 రోజులు మామ, తీరా చూస్తే శూన్యం, ఏముండదు. అన్నమో రామచంద్ర అంటే అన్నం పెట్టి దిక్కులేని పరిస్థితిలో మనం చూసాం. ఈరోజు దీనావస్థలో, దిక్కు తోచని పరిస్థితులు రైతన్న పొలం గట్ల మీద కూర్చొని నా ధాన్యం కొనండి, నా ధాన్యాన్ని ప్రభుత్వం తీసుకోమని చెప్పేసి అడుగుతా ఉంటే కనీసం గోనె సంచులు ఇచ్చే పరిస్థితి లేదు. గోనె సంచులు ఇస్తే ట్రాన్స్పోర్ట్ చేసే పరిస్థితి లేదు. ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకొస్తే మార్కెట్ యార్డ్లో 10 రోజులు 15 రోజుల పాటు రైతన్నల్ని ఇబ్బంది పెట్టి పాపం రైతులు ఆ మార్కెట్ యార్డ్లో టవలేసుకొని పడుకుంటున్న పరిస్థితులు దేనగాథలు. చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నా, నీ సొల్లు ఉపన్యాసాలు మానుకొని కలెక్టర్లందరినీ కూడా ఆ జిల్లాల్లో రైతాంగం పడుతున్న బాధల్ని, వ్యధల్ని, కష్టాలని, కన్నీళ్ళని చూడమని చెప్పి కోరుతా ఉన్నా. వాళ్ళ కష్టాలు తీర్చండి అయ్యా, వాళ్ళ బాధలు వినండి అయ్యా. చెప్పమంటే సొల్లు కబుర్లు చెప్తారు, ఉపన్యాసాలు చెప్తారు. ఎంఎస్పి ప్రైజ్ ఇవ్వండి, కళ్ళాల్లో ధాన్యాన్ని కొనండి, రోడ్ల మీద ఉన్న ధాన్యాన్ని కొనండి, మార్కెట్లో ఉన్న ధాన్యాన్ని తీసుకొని వెనువెంటనే డబ్బులు చెల్లించమని అడుగుతా ఉన్నాం. ఆ పరిస్థితి అన్ని గాలికి వదిలేసేశారు. ముఖ్యమంత్రి ఏమో కలెక్టర్ కాన్ఫరెన్స్, వ్యవసాయ మంత్రి ఏమో ఎక్కడున్నాడో తెలియదు, 8 మంది మంత్రులేమో సింగపూర్ పోతారు. ఇక్కడ రైతులు ఎవరు పట్టించుకుంటారు? ఇక్కడ రైతన్నాల బాధలు ఎవరుంటారు? ధాన్యం ఎవరు కొనుగోలు చేస్తారు? మొక్కజొన్న ఎవరు కొంటారు? పొగాకు ఎవరు తీసుకుంటారు? మిర్చి, పత్తి, ఈ పంటల్ని ప్రభుత్వం ఉందా? ముఖ్యమంత్రి ఉన్నాడా? వ్యవసాయ మంత్రి ఉన్నాడా అని రైతన్నలు అడుగుతా ఉన్నారు. ఇటువంటి దిక్కుచోసిన పరిస్థితుల్లో రైతన్నలు ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు, ఎప్పుడు వడగళ్ల వాన వస్తుందో తెలీదు, ఎప్పుడు తుఫాన్లు వస్తాయో తెలీదు. ఈ పరిస్థితిలో అరణ్య రోదనగా ఉన్న రైతాంగాన్ని పట్టించుకోకుండా కలెక్టర్లు అందరినీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి 2 రోజులు సొల్లు చెప్తారా? ఏముందని చెప్తారు? 7వ కాన్ఫరెన్సు, 7వసారి కలెక్టర్ల కాన్ఫరెన్సు. ఏం చెప్తారు? 9,74,000 కోట్ల రూపాయలు అప్పు. ఎవరు చేశారు? చంద్రబాబు నాయుడు. ఎవరు చేశారని సూటిగా అడుగుతా ఉన్నా. నీకు రాష్ట్ర విభజన జరిగినప్పుడు 14లో నీకు అధికారం అప్పచెప్పినప్పుడు ఈ రాష్ట్రం అప్పులు 1,40,000 కోట్ల 717 కోట్లతో నీకు అప్పచెప్తే నువ్వు దిగిపోయే నాటికి 3,90,247 కోట్ల రూపాయల అప్పుతో దిగిపోయేవే. ఏ ఒక్కరికైనా ఏమన్నా చేసావా? ఏ సంక్షేమ పథకమైనా ఇవ్వగలిగావా? 14 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి గుండెల మీద చేసుకోమని చెప్పమంది. ఈరోజు మేము చెప్తాం, సగర్వంగా చెప్తాం, ధైర్యంగా చెప్తాం. మా పార్టీ హయాంలో మా జగనన్న ముఖ్యమంత్రిగా 2019 నుంచి 2024 వరకు 3,90,247 కోట్ల రూపాయలు మేము అప్పుగా చేస్తే డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి, అన్నదమ్ముల ఖాతాల్లోకి, రైతన్నల ఖాతాల్లోకి, విద్యార్థుల ఖాతాల్లోకి
మొత్తం కూడా డిబిటి ద్వారా 2,74,000 కోట్ల రూపాయలు మా జగనన్న బటన్ నొక్కాడు. డైరెక్ట్గా బటన్ నొక్కాడు. అది ప్రభుత్వం అంటే, అది పరిపాలన అంటే. డిబిటి ద్వారా కాకుండా నాన్ డిబిటి ద్వారా 1,40,000 కోట్ల రూపాయలు నేరుగా ఇచ్చాం. ఇది మా ప్రభుత్వం, ఇది మా జగనన్న పరిపాలన. ఆ రోజున అందరూ కూడా సంతోషంగా రైతన్న దగ్గర నుంచి, అక్క చెల్లెమ్మల దగ్గర నుంచి, అవ్వాతాత దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా జగనన్న బటన్ నొక్కితే పండగ చేసుకున్నారు. జగనన్న పథకం ప్రవేశపెడితే మురిసిపోయారు. జగనన్న ప్రతి ఒక్కళ్ళు కూడా రైతన్నలు, రైతుని రారాజుని చేసిన ప్రభుత్వం మాది. ఈరోజు రైతన్నని కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రభుత్వం మీది చంద్రబాబు నాయుడు. ఒక్కసారి ఈరోజు సొల్లు కబురుతో కాలక్షేపం చేస్తూ అప్పులు చేశారని చెప్పేసి నువ్వేం చేసావు 2 సంవత్సరాల నుంచి? 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు ఏం చేశాడని అడుగుతా ఉన్నా, నీ ప్రభుత్వం ఏం చేసిందని అడుగుతా ఉన్నా. అప్పులు తెచ్చి, అప్పులు కుప్పలు తీసి, ఆ డబ్బులన్నీ కూడా ఏమైపోయాయి? 2 సంవత్సరాల కాలంలోనే మొత్తంగా డబ్బంతా కూడా ఈ రోజున రైతన్న కన్నీళ్లు పెడతా ఉన్నాడా? డ్వాక్రా అక్క చెల్లెమ్మలు సుమారుగా 90 లక్షల మంది అక్క చెల్లెమ్మలు, ఒక్క నయా పైసా ఇవ్వగలిగావా? రుణమాఫీ చేయగలిగావా? విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వగలిగావా? విద్యా దీవెన గాని, వసతి దీవెన గాని చంద్రబాబు నాయుడు నువ్వు ఇవ్వగలిగావని అడుగుతా ఉన్నా.